హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం తమిళ చూస్తారు కదా, మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో ప్రీ ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా ఆయాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మరి ఏ విధంగా చేయాలి, ఏమేమి సర్టిఫికేట్లు ఇవ్వాలి, అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, హైప్ చేయండి, అదేవిధంగా మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఓకేనా, డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో తెలంగాణలో మనకైతే ప్రీ ప్రైమరీ టీచర్స్, ఓకేనా, అదేవిధంగా ఆయాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇండివిజువల్గా ఇస్తూ ఉన్నారు. వాళ్ళ డేట్స్ కూడా సపరేట్గా ఉంటాయి, అప్లికేషన్ లాస్ట్ డేట్లు కూడా. బట్ ఏంటంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్, ఓకేనా, అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి చూసుకుంటే మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా మనకు ఆయాస్ ఉన్నారు కదా. సో వీళ్ళకు మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే కంప్లీట్గా చూడండి. రెండింటి కూడా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇక్కడ ఆఫ్లైన్లో మీరు అయితే అప్లికేషన్ చేయాలి. ఓకేనా, ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది, ఆన్లైన్లో కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి కూడా ఆఫ్లైన్ అప్లికేషనే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ మనకు రెండింటి క్వాలిఫికేషన్ డిఫరెంట్. మీరు కనుక ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లికేషన్ చేయాలంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, అదేవిధంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసి ఉండాలి, లేదంటే కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ చేస్తాం కాబట్టి మీ జిల్లాలో వచ్చిన నోటిఫికేషన్ బట్టి అక్కడ ఫామ్ అని ఉండొచ్చు, లేదంటే మీరు రిటర్న్లో రాసైనా అప్లికేషన్ చేయొచ్చు. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పడుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పడుతున్నారు కాబట్టి ఇంటర్ మేమో, లేదంటే ఎస్ఎస్సి మేమో, దీనికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, ఓకేనా, బోనోఫైడ్స్ మీ యొక్క గుర్తుపెట్టుకోండి. మేమో అదేవిధంగా బోనోఫైడ్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. సో బోనోఫైడ్స్. నాలుగోది వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్. ఐదోది వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు, ఓకేనా. ఆరోది వచ్చేసి రెసిడెన్సీ లేదా అనుకుంటే లొకాలిటీ నెగిటివిటీ. సో మీరు అక్కడ లోకల్ అనుకున్నప్పుడు రెసిడెన్సీ అయినా నెగిటివిటీ అయినా ఉంటుంది కాబట్టి అది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు మీకు క్వాలిఫికేషన్ అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, బీఈడీ ఉంటే బీఈడీ. సో ఇక్కడ వరకు మీరైతే సబ్మిట్ చేయొచ్చు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉన్నా కానీ అది కూడా సబ్మిట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అయితే ఫర్దర్గా మీరైతే క్యారీ చేయాలి. ఈ జిరాక్స్ సెట్లతో పాటుగా మీరు ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్స్ క్యారీ చేయాలి, తీసుకొని వెళ్ళాలి. మీకు చెక్ చేస్తారు, అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. బట్ ఇవన్నీ క్యారీ చేయండి. దీంతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళండి, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైనా జిరాక్స్ ఉంటే జిరాక్స్ తీసుకెళ్ళండి. ఇవన్నీ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఉంటే అప్లికేషన్ ఫామ్, లేదంటే రిటర్న్లో రాస్తే రిటర్న్ దీనికి అటాచ్ చేసి మీ యొక్క ఓన్ సిగ్నేచర్ తోటి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంకి కానీ లేకపోతే మీ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ కానీ సబ్మిట్ చేయాలి. ఇది అప్లికేషన్ మనం చేయడానికి సర్టిఫికేట్స్ మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అనమాట. నెక్స్ట్ ఆయాకు చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు 7వ తరగతి అంటారు కాబట్టి సెవెంత్ క్లాస్ నుంచి, లేదనుకుంటే మీకు 10th క్లాస్ ఉంటే 10th క్లాస్, దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని. రెండోది మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటే ఫాము, లేదంటే రిటర్న్ లెటరు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సంబంధించినటువంటి బోనోఫైడ్స్ ఉంటాయి, ఓకేనా. ఇవన్నీ బోనోఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ క్యారీ చేయాలి. నాలుగోది ఆధార్ కార్డు కూడా క్యారీ చేయాలి. అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదో ఉంటుంది అది క్యారీ చేయండి. లేదనుకుంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి రిజర్వేషన్ పర్పస్లో. నెక్స్ట్ మనకు రెసిడెన్సీ లేదా నెగిటివిటీ, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, దానికి యాస్టిజ్ ఏం చెప్పాను అవే సర్టిఫికేట్స్. బట్ ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్, ఇక్కడ 7th or 10th మీకు ఏది ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఆల్ క్యారీ చేయాల్సిందే. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లు, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ, నెగిటివిటీ ఏది ఉన్నది అన్నీ క్యారీ చేయండి. ఇవన్నిటితో అప్లికేషన్ ఫామ్కి జత చేసి మీరైతే మీ హెచ్ఎంకు కానీ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నమాట మనం అప్లికేషన్ చేసే ప్రాసెస్. అంటే కావాల్సినటువంటి ధృవపత్రాలు వీటితో పాటు తీసుకెళ్ళి మనం అక్కడ ఇవ్వాలి ఇన్ టైం లోపు, గుర్తుపెట్టుకోండి. జిల్లాల వారిగా డిఫరెంట్ డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ డేటు బిఫోర్ మనకైతే సబ్మిట్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్లు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలని అడుగుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అయినా అప్లికేషన్ చేయాలి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ వచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.